హాయ్ ఫ్రెండ్స్, అందరూ ప్రైజ్ లాడ్. నేను ఇప్పుడు ఈ పాట చిన్నప్పుడు ఆడియో రిలీజ్ అయింది, కానీ మీకు వినిపిద్దామని వినిపిస్తున్నా. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం, దేవుని వారసులం, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయ. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో దేవుని ప్రేమలుగా. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ పాట? నచ్చిందా? ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఎంతమందికి నచ్చిద్ది? చాలా ఇష్టం నాకైతే. బాలసుబ్రహ్మణ్యం గారు మన క్రిస్టియన్ సాంగ్స్ పాడతామంటే నాకు చాలా ఇష్టం. ఏ పాట అయినా సరే అవలీలగా పాడే గళం బాలసుబ్రహ్మణ్యం గారిది. నాకైతే చాలా ఇష్టం. దేవుని చెంత ఉండాడని నమ్ముతున్నాను. పాపం ఆయన పూజలు అన్నీ చేస్తాడు, కానీ దేవుని కృప కూడా ఉండబట్టే దేవుని పాటలు అయితే చాలా పాడాడు. అసలుకి దేవుని పాట, ఇంకొక పాట కూడా ఉంది, మంచి పాట, పాత పాట. కానీ ఇంకా చాలా ఉండే ఆయన పాతవి. చాలా పాటలు పాడేవాడు. నాకైతే చాలా ఇష్టం బాలసుబ్రహ్మణ్యం గారు అంటే. ఏ పాటలైనా సరే, సినిమా పాటలైనా ఇష్టమే, ఏదైనా ఇష్టమే నాకు. ఇంకా ఇష్టం అన్నాక ఇంకా ఆపకూడదు, అంతే. తను పాడితే నాకు ఇష్టం, అంతేగా. ఎందుకంటే చాలా బాగా పాడతాడు, బాగా గాల గాంధర్వుడు అయ్యాడు. అసలు ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డుల్లో మనం ఇంత కూడాను. కానీ దేవుడి కాడ రావాలమ్మా అంటారేమో మీరు. వచ్చింది, ఎందుకురా, తప్పకుండా వచ్చింది. మన దేవుడు పాపుల కొరకే వచ్చే, కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. ఇదొక్క బిట్టు గుర్తుపెట్టుకోండి చాలు. పాపి ఆ క్షణాన నా తప్పులు క్షమించు ప్రభు అన్న కానీ పరలోక రాజ్యం తప్పకుండా చేరతారు. ఇదైతే షూర్ అన్నాడు కదా ప్రభువే. కానీ నడవాలి దేవుని క్రియల్లో, దేవునిలో నడవండి అని వాక్యాలు, ఉపదేశాలు అన్నీ చెప్తారు. కానీ నడవలేని స్థితి, అటువైపు నడవలేదనుకో, అంతా పాలు ఎన్ని ఉంటాయి, పాలలో ఒక్క నిమ్మకాయ బిండు ఇరిగిపోతాయి. అలాగే ఎవరైనా ద్వేషం పెట్టుకొని వ్యసనంగా కుళ్ళుబోత్తనంగా నువ్వు ఉండవనుకో, నువ్వు చేసిన పని అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే, శూన్యం. ఈ ప్రపంచంలో ఏది చేసినా శూన్యమే, వ్యర్థమైద్ది. కనుక దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. పాపినైనా క్షమిస్తాడు దేవుడు, వేషధారణ క్షమించడమ్మా. మళ్ళీ పాడతాను ఉల్ట. వేషనైనా క్షమిస్తాడు దేవుడు, వేషధారణ క్షమించడమ్మా. అమ్మలారా, ఓ ప్రియులారా, కన్నీరెందుకు? నీకోసం నీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన కావాలమ్మా. పలికిన యేసు సిలువ మోయుచు జ్ఞాపకముంచుకో సంఘమా.
ప్రియులారా, ఓ ప్రియులారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ప్రభువు. మన పిల్లలకి ఏమన్నా బాధ వస్తే మనం తట్టుకోము, అప్పుడు అడిగి కన్నీరు అడిగి ప్రార్థించమన్నాడు దేవుడు. ఉట్టుట్టిగా జనం చూస్తారులేని ఆ వేషధారణ కన్నీళ్ళు కూడా పెట్టొద్దు అన్నాడు దేవుడు. జనంలో ఉన్నప్పుడు ఊరకు కొంతమంది ఏడుస్తారు, అంతరాత్మలో ఏడవాల, బయటికి పెద్దగా ఏడుస్తాం, ఇవన్నీ చేస్తారు. అవి కూడా తప్పు క్రియలేనని దేవుడే పలికిన మాటలు ఇవి ఫ్రెండ్స్. యథార్థతవంతులు ఎడల దేవుడు ఎప్పుడు నిలుస్తాను అని చెప్పాడు. యథార్థ హృదయం పెట్టుకోండి, దేవుడికి నమ్మకంగా జీవిస్తాం. ఎవరైనా సరే, నేనైతే ఏదైనా మనసులో ఉంటే ఎమ్మటిని అడిగేస్తా, అది ఒకలాగా పెట్టుకొని ఉండను, నా మనసులో గాయంగా పెట్టుకోను. దుష్టుల ఆలోచన చొప్పున అసలు నడిపియొద్దు ప్రభు అంటాను, పాపుల మార్గంలో అసలు నిలవనియొద్దు అంటాను. నేనైతే పాపుల అమ్మట కూడా నిలవను, దుష్టుల ఆలోచన చొప్పున కూడా నడవను, పాపుల మార్గంలో నడవను. అపహాసకులు కూర్చొని చోట కూర్చొనవద్దని చెప్పాడు దేవుడు. నేను కూర్చొని కూడా చాలామంది అట్ట అపహాసక మాటలు అవి చెప్పుకుంటే కూడా నేను కూర్చొని నా పని ఏదో నేను చేసుకుంటుంటా, ప్రార్థన చేసుకుంటా. నా మాటలు అందరూ అంటారు, వీడియోలు చేస్తున్నా, వీడియోలోనైనా కానీ ఒక అందం ఉంది, కళ ఉంది. ఎందుకంటే మనమే చూసుకుంటానికైనా ఉండిద్ది, ఒక తృప్తి ఉండిద్ది. ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దని దేవుడు అన్నాడు. నేను ముసలమ్మ ముచ్చట్లు కూడా పెట్టను. బాగా చదివాను, యెహెజ్కేలు గ్రంథం దాకా చదివాను బైబిల్. కొత్త నిబంధన అయితే మొత్తం చదివా. ఫస్ట్ యెహెజ్కేలు గ్రంథం దాకా చదివాను, ఇంకా తగిమయి చదవాలి. కానీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. దేవుని క్రియలు నాకు ఆడదాకే రాసి పెట్టేటప్పుడు చదివాను. ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా సక్సెస్ఫుల్ చేయాలని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా ప్రార్థన ఆలకించమని అడుగుతున్న దేవుణ్ణి మీరు కూడా అడగండి. బైబిల్ కంప్లీట్ చేసే యోగ్యత బాధ్యత నాకు దయచేయునుగా. కానీ మీ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా అనుదిన ప్రార్థనలో నేను డైలీ జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరు కూడా ఏమైనా చదవాలి అని ఆశ ఉంటే బైబిల్ ఈ సంవత్సరం తీర్మానం చేసుకొని కంప్లీట్ చేయమంటున్నాడు. మనం కూడా ప్రతి ఒక్కరమే బైబిల్ కంప్లీట్ చేద్దాం. చేసినాక మన క్రియలు, మన నడవడకలు, మన అన్నీ దేవుడే కదా లెక్కించేవాడు. ఆయనే లెక్కించి మనకు తీర్పు తీర్చే దేవుడు కాబట్టి చదువుదాం. కానీ ఎవరితోనన్నా గొడవ పడితే, మొన్న ఒక క్రిస్టియన్ పిల్లే బాగా ప్రార్థన పొరాలు మూతులు పట్టుకొని పాటలు పాడిద్ది. కానీ ఏందే ఇల్లు పెట్టుకున్నావని నేను అనగలనే, నేను ఈ సంగతి మర్చిపోను అన్నావు, గుర్తుపెట్టుకుంటా అంటుంది. దేవుడు అట్ట గుర్తుపెట్టుకోమన్నాడు. ఏదన్నంటే శుభ్రమని పెద్దోళ్ళు చెప్పినప్పుడు గౌరవించాల. నువ్వు ఆ మాట అన్నావు, నేను గుర్తుపెట్టుకుంటా, ఇక అంతే గుర్తుపెట్టుకుంటా అంటుంది. మళ్ళీ మౌత్ తీసుకొని పాటలు పాడిద్ది. సింగర్గా ఫీల్ అయ్యిద్ది. ఇట్లా చేసి నేను గుర్తుపెట్టుకుంటా అంటుంది. ఎందుకు? దేవుడు గుర్తుపెట్టుకోమన్నాడా? ఎవరు ఏమైనా చెప్పినా సూర్యుడు అస్తమించేలోపు, సూర్యుడు దిగిపోయేలోపు మర్చిపోమన్నాడు. మర్చిపోరంట, గుర్తుపెట్టుకుంటారంట, మనసులో పెట్టుకుంటారంట. దేవుడు చెప్పిన క్రియలేనా? దేవుని పాటలు పాడుతా, దేవుడు వాక్యాలు చదువుతా, దేవునికి ప్రార్థన చేస్తా అని చెప్పింది దేవుడు. అందుకే వేషల వలె ఉండొద్దు. వేషధారణ వేషలాగుండా పర్వాలేదు, వేషధారణ క్షమించడు దేవుడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీలో అలా ఎవరన్నా మనసులో పెట్టుకొని, ఎవరన్నా ఏమన్నా మాట అంటే మనసులో పెట్టుకొని మర్చిపోను, నా జీవితాంతరం గుర్తుపెట్టుకుంటా అని బెళ్ళప్పలు కొట్టారనుకో, దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడు. నేను మర్చిపోతా బిడ్డ అని గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులలో, క్షమించమందురు ఎవరైనా రక్త ప్రోక్షణలో. యేసన్న గారు రాసిన సాంగ్ అది. చూడు, అట్ట క్షమించమని దేవుణ్ణి అడగాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుని దృష్టిలోనే కాదు, నీకెవరైనా పెద్దోళ్ళు చెప్పినా అలా ఉండాలి. నేర్చుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా పశ్చాత్తాపం కలిగి ఉండండి.
దేవుని దృష్టిలో పట్ట ప్రోక్షణలో ఉండేటప్పుడు మనము మర్చిపోవాలి ప్రతి విషయం, ఎవరైనా చెప్పిన విషయం. నీకు మంచి అయితేనేమో బతికినంతకాలం గుర్తుపెట్టుకోవటం, పెట్టుకోకపోవటం, చెడు అయితేనేమో గుర్తుపెట్టుకోవటమా? ఇది దేవుడు నేర్పించింది. దెయ్యాల్లాగా మారొద్దు దయచేసి. దేవుని క్రియలు దేవునిలాగా చేయండి. దేవుని పని అని నమ్ముకున్న వాళ్ళు దేవుని క్రియలే చేయండి. దెయ్యాల్లాగా చేసి అందరితో దూషణకరంగా మాట్లాడిపించుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే నేను అన్న మాటలకు ఎవరు హట్ అవ్వద్దు. క్రమ పద్ధతి నేర్చుకోండి. ఓకేనా? లైక్ చేయండి నచ్చితే, షేర్ చేయండి, ఎవరికన్నా 10 మంది కన్నా 4 కన్నా షేర్ చేయండి. ఓకేనా? మంచి క్రియల వలె నడవాల దేవుని క్రమంలో. ఓకేనా? బాయ్ బాయ్.